పేదలకు సంబంధించిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేవా అని చెప్పి ఒక సమీక్ష నిర్వహించడానికే ఈ దిశ కమిటీ సమావేశాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల 2 జిల్లాలకు సంబంధించి దిశ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేసే విషయంలో అధికారులు కష్టపడి పనిచేస్తున్నారు. మా ఇద్దరు జిల్లా కలెక్టర్ కూడా చాలా యాక్టివ్, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ రెండింటినీ అధికారులు సిబ్బంది అంతా కూడా 2 కళ్ళుగా భావించి వాళ్ళు వ్యవహరిస్తేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ ఒక్క కన్నుతో చూస్తే అది స్వార్థమవుతుంది, ఆ లక్ష్యం చేరుకునేటువంటి ప్రయత్నం జరగదు. కాబట్టి అందుకే అధికారులు కూడా విజ్ఞప్తి చేయడం, అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అయినప్పుడు కూడా అందరం కలిసి ఏదైనా మొన్న అయిపోయినా మళ్ళీ చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నాయకులతోని, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతోని అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, కలిసి పనిచేస్తున్నాం కూడా. ఎందుకంటే చుప్పదని చూసి మీరు చుప్పదని సత్యం గారు పిలిచిన వెంటనే ఇద్దరు వచ్చి రోడ్డు ఇనాగ్రేషన్ చేసినాం. మేము మానకొండ ఎమ్మెల్యే గారు పిలిచిన వెంటనే అక్కడ రోడ్డు ఇనాగ్రేషన్ చేసినాం. కాబట్టి ఇంకా నిధులు తీసుకొస్తాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, కేంద్రం నుంచి ఈ నిధులు రావాలి, ఈ రోడ్ శాంక్షన్ కావాలని చెప్పి చాలామంది ఇతర పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ కూడా అందరూ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా కేంద్రంతో మాట్లాడి గతంలో నిధులు ఏ విధంగా తీసుకొస్తున్నాం అందుకంటే రెట్టింపు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందరం కలిసిమెలిసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది. అధికారులు చేస్తున్నటువంటి వారి రిపోర్ట్ మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. వారి యొక్క సూచన సలహాలు, మా యొక్క సూచన సలహాలు 2 కలిపి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. ఆర్ఓబి సంబంధించి అంటే వాళ్ళకు ఏదైనా టెండర్లో ఒక పీరియడ్ ఉంటుంది, ఈ డేట్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి, ఆ లోపల కంప్లీట్ చేయకుంటే తీసుకొస్తుంది. ఆర్ఓబి సంబంధించి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఏమైందంటే ఆర్ఓబి ఆ పక్కన సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి నేను మొన్ననే ఈఎన్సీ గారితో మాట్లాడి 36 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. దానికి 36 lakhs శాంక్షన్ చేసి పక్కన రోడ్ వేయడానికి, సర్వీస్ రోడ్డు టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆర్ఓబి పూర్తి ఎవరు కూడా ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా పక్కన సర్వీస్ రోడ్డు కోసం 36 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం. అది అతి త్వరలో టెండర్ కాబోతున్నది. దాంతోపాటు వారం రోజుల పాటు దాంతోపాటు రోడ్ సంబంధించి సిఆర్ఎఫ్ సంబంధించి నేను పోయినసారి 700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే గతసారి కరీంనగర్ కాన్స్టిట్యున్సీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 219 కోట్లు పట్టుకొచ్చినాం మనం 18 పనులప్పుడు. మళ్ళీ రెండో విడత కూడా 109 కోట్ల రూపాయలను మనం సిఆర్ఎఫ్ కింద పట్టుకొచ్చినాం. ఈసారి కూడా మళ్ళా మొత్తం కూడా ప్రపోజల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు కోరేది ఒకటే, గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు పూర్తి కావడం లేదు, అవన్నీ పెండింగ్ ఉండడం వల్ల కొత్త నిధులు ఇచ్చే అవకాశం లేదని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పిన తర్వాత ఈరోజు అధికారులను కూడా సీరియస్గా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఈడొక దంద నడుస్తుంది కరీంనగర్ జిల్లాలో. కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్ అవుతారు ఇక్కడ. అందుకే ఇద్దరు జిల్లా కలెక్టర్ గారు చెప్పి నేను సిపిఆర్ కూడా చెప్తే సిపిఆర్ చెప్తారు. నేను ఎవరైతే సిండికేట్ అవుతారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం గ్యారెంటీ. సిండికేట్ అవుతారు, సిండికేట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు. ఒక్కొక్కరు 10 వర్క్స్ తీసుకుంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు, తట్ట మొరం పోస్తారు, ఒక టిప్పర్ కంకర వేస్తారు, పోతారు, ఇంకో వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడొక్కడ బిల్ రాకుంటే ఈ పనులు ఆపిస్తారు. కేంద్రం ఇచ్చే పైసలు నేరుగా వస్తున్నాయి, అన్ని నిధులు వస్తున్నాయి. కానీ ఒక్కొక్క కాంట్రాక్టర్ 10 పనులు చేసుకొని ఇక వేరే కాంట్రాక్టర్ రానియరు. ఇక మనం పని చేద్దామని ఆలోచన రానియరు. ఎందుకంటే సిండికేట్ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఏదో ఒక లీడర్ పట్టుకుంటారు, కమిషన్లు ఇస్తారు, పర్సెంటేజ్ ఇస్తారు, ఆ లీడర్ పట్టుకుంటారు, కాంట్రాక్టర్లు బెదిరిస్తారు, అధికారులను బెదిరిస్తారు. ఎవ్వరు రాకుండా ఇవాళ దానివల్ల 18 వర్క్స్ శాంక్షన్ అయితే ఒక 3 వర్క్సే కంప్లీట్ అవుతున్నాయి. 12 వర్క్స్ శాంక్షన్ అయితే 2 వర్క్సే కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఏమంటారు, నిధులు తీసుకురాలే, నిధులు రాలే అంటారు. నిధులు వస్తున్నామో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి పని చేయకుండా ఉంటారు. కాబట్టి సిండికేట్ అయ్యే కాంట్రాక్టర్లు మీద కంపల్సరీ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారిని వారికి సూచించడం జరిగింది. బ్లాక్ లిస్ట్ ఎవరైతే
పీరియడ్ అయిపోయినాక కూడా పని చేస్తలేరు. 2 జిల్లాల అధికారులు ఆదేశం జరిగింది. మొత్తం పూర్తి డీటెయిల్ రిపోర్టు 1 వీక్ లోపల జనవరి 5 లోపల ఏ కాంట్రాక్టరు పని ఎందుకు చేయలేదు, పని చేయని కాంట్రాక్టర్ మీద డిపార్ట్మెంట్ పరంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వాడు పని చేయడానికి అర్హులే వాళ్ళందరూ, అనర్హులు వాళ్ళందరూ కూడా. ఒకటి క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, పని చేయకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి దీని మీద చాలా సీరియస్గా వివరిస్తాం. ఎందుకంటే ఇలా రివ్యూ చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సిండికేట్ కాంట్రాక్టర్ మీద మాత్రం పక్కా లోపటిస్తాం వాళ్ళని. ఇన్ టైం కాదు, టైం ఉంది దానికి, పని అవుతుంది. డిజైన్ లోపం ఏం లేదు, డిజైన్ లోపం ఏం లేదు. దానిలో మధ్యలో కాంట్రాక్టరు కొంచెం ఇబ్బంది పడి దానివల్ల ల్యాండ్ అక్వేషన్ అక్కడ చేయడం వల్ల చిన్న చిన్న ఒక మార్కింగ్ వల్ల ఇబ్బంది వస్తుంది తప్ప డిజైన్ వల్ల ఇబ్బంది లేదు, ఫండ్స్ వల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే 100% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. అంతకుముందు 20% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, 80% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ కేసీఆర్ ప్రభుత్వం ₹1 ఇవ్వలే. ఇవ్వకుంటే దాన్ని సేతుబంధానికి మీదకి మార్చి 154 crores సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. నిధులు వస్తున్నాయి. పని వాళ్ళకు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పీరియడ్ అయిపోయింది అనుకో ఇబ్బంది వస్తుంది. ఆ పీరియడ్లో కూడా కంప్లీట్ చేస్తారు పక్క. ఒకవేళ సర్వీస్ తో ఇబ్బంది వస్తుంది కాబట్టి దాన్ని కూడా 36 lakhs శాంక్షన్ చేసినాం కాబట్టి అది కూడా ఇబ్బంది ఉంటుంది. చేస్తున్నాయి అది గంగాధర సంబంధించి ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే మనం శాంక్షన్ చేసినాం కాబట్టి అది టెండర్ ప్రాసెస్ ఉంది కాబట్టి దానిలో భాగంగా అక్కడ కూడా సేమ్ అవుతుంది. నేషనల్ హైవే వల్ల చేస్తారు దాన్ని. ధన్యవాదాలు. చాలా సమస్య ఉంది, కనీసం 30 మట్టు అంటే ముఖ్యంగా మీ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అని చెప్పేసి కూడా లోకల్ కాంగ్రెస్ ఆరోపిస్తారు. ఏం వైఫల్యము చెప్పాలి, వైఫల్యం చెప్పాలి కదా. వైఫల్యం ఏంది? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం రోడ్ ఆర్ఓబి శాంక్షన్ చేసుడా, 154 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చుడా. ఇప్పుడు 36 లక్షల రోజుతో రోడ్డు సరే లోకల్ వాళ్ళు ఉండి ఇంకా సర్వీస్ కూడా వేసే దమ్ము లేదు వీళ్ళకు. 154 కోట్ల రూపాయలతో ఆర్ఓబి శాంక్షన్ చేస్తే కనీసం కృతజ్ఞత భావం లేదు. లేనప్పుడు కొబ్బరికాయ కొట్టిపోయారు సిగ్గు లేకుండా. మేం చేస్తామన్నారు, మరి ఇప్పుడు ఎట్లా విమర్శిస్తారు? ఆర్ఓబి పోయి ఎట్లా విమర్శిస్తారు? ఇవాళ చేయించింది 100% బడ్జెట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలా మొన్న నేనే మాట్లాడి మళ్ళీ సర్వీస్ రోడ్ శాంక్షన్ చేసినాం. సర్వీస్ రోడ్ అయితే కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. కాబట్టి కాంట్రాక్టర్కు ఈ టైం ఉంటుంది, ఈ టైం లోపల పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది దాటిందంటే కాంట్రాక్టర్ మీద యాక్షన్ ఉంటుంది. ఇంకొకటి, గతంలో మేము స్మార్ట్ సిటీ విషయంలో ఆరోపణలు చేశారు, చాలా వరకు అవినీతి జరిగింది. ఎక్కడెక్కడ స్మార్ట్ సిటీ పనులు ఆగిపోయాయి కొత్త ప్రభుత్వం వచ్చినాక? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు చేపట్టింది? కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్మార్ట్ సిటీ సంబంధించి స్మార్ట్ సిటీ మిషన్ పూర్తయింది. అయినప్పుడు కూడా కేంద్ర మంత్రిని మెప్పించి మార్చ్ 31 వరకు కూడా దాన్ని పొడిగించే ప్రయత్నం చేసినాం. 398 crores ఇచ్చినాం మనం. కాబట్టి ఇంకా 70 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది. 70 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రావాల్సి ఉన్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా 30 కోట్ల రూపాయల పెండింగ్ వర్క్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 30 crores సంబంధించి వాళ్ళు యూసీ ఇవ్వలే, అది పెండింగ్ ఉంది. ఇంకా అవి ఎందుకు పెండింగ్ ఉన్నాయో తెలియదు. అది ఆ 30 crores సంబంధించి యూసీ ఇస్తే ఇంకా 100 కోట్లు 70 కోట్లు కేంద్రం నుంచి వస్తే స్మార్ట్ సిటీ మిషన్ అనేది పూర్తి అవుతుంది. స్మార్ట్ సిటీ వర్క్స్ నాకు తెలిసి ఎక్కడ పెండింగ్ లేవు. దీనిలో ఒక కన్ఫ్యూజన్ ఉన్నది ఒకటి. ఎందుకంటే ఒక కాడ ఒక రోడ్ వేసినారు, ఇవాళ మీటింగ్లో అదే చెప్పినాను. ఒక కాడ ఒక గల్లీకి రోడ్ వేసి 50% రోడ్ కంప్లీట్ చేసినారు, 50% పెండింగ్ ఉన్నది. ఈ రోడ్ వేయకుండా ఇబ్బంది లేదు, సగం రోడ్ వేసేసరికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్ ఎందుకు ఆగింది అని అడిగితే స్మార్ట్ సిటీ పైసలు అంటున్నారు. అవి ఎవరి స్మార్ట్ సిటీ పైసలు కావాలి? సిడిఎఫ్ ఫండ్స్ వస్తలేవు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ వస్తలేవు. ఇలా స్మార్ట్ సిటీ కింద బదనాలు చేస్తున్నారు. అంటే సిడిఎఫ్ స్మార్ట్ సిటీ పైసలు అనేది ప్రజల లోపల కొంచెం అయోమయం ఇచ్చే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. దానికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చాం. అందుకే చెప్పినాం, కొత్త రోడ్స్ దయచేసి ఇవ్వకండి. ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో, సగం పనులు పూర్తయినాయో వాటిని పూర్తి చేసిన తర్వాతనే మిగతా ఇవ్వండి అని చెప్పినాం. దాంతోపాటు మన అమృత్ కోసం 374 కోట్లు కరీంనగర్ పార్లమెంట్కి ఇచ్చినాం. అమృత్ పైసలు 374 crores ఇవాళ కరీంనగర్ పార్లమెంట్కి ఇచ్చినాం. దాన్ని కూడా టెండర్ ప్రాసెస్ మన కరీంనగర్లో కార్పొరేషన్ ఇనాగ్రేషన్ చేసినాం. మిగతా కూడా ఇవాళ ప్రపోజల్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. అవి కూడా టెండర్ ప్రాసెస్ పూర్తి కాబోతున్నది. దాని ద్వారా కూడా ఇంకా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది.
ధన్యవాదాలు. దాంతోపాటు లోకల్ ఇష్యూ చెప్తాను. కేంద్ర ప్రభుత్వం సరిగా పట్టించుకోకుండా మార్కింగ్ లేకపోవడంతోనే స్మార్ట్ కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ ఉంటుంది. ఒకటి చెప్తున్నాను జిల్లా నిధులు ఇవ్వడం మాత్రమే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఉండదు. నేను ఫస్ట్ ఎంపీ గెలిచాక గిట్టిన తెలియక పోయి పెద్ద లెటర్ పట్టుకుని పోయినా సార్ ఇది జరుగుతుంది సార్ చెప్పంటే ఆజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఉంటుంది. అధికారులు అందుకడోలే కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఉండదు. స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ. స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసారు ఇవ్వలే. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి నిధులు ఇచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. నేను అర్బన్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్లో మాట్లాడిన తర్వాతనే 196 crores కర్మేరకు వచ్చినాయి. మళ్ళీ గొడవ వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వ వాటా 196 crores రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చింది. అప్పటికి 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 196 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం డైవర్ట్ చేసింది. నేను కొట్లాడిన తర్వాతనే ఇచ్చారు మళ్ళీ అవి. కాబట్టి ఆజమాయిషి ఉండదు. అక్కడనే ఇబ్బంది వస్తున్నది. లోకల్ పబ్లిక్ రిక్వెస్ట్ అంటే మీరు కూడా ఏదైనా రోడ్డు వెళ్ళి చూస్తే బాగుంటుంది. చాలా నేను పోయినా ఇప్పుడు అందుకే మాట్లాడి వాళ్ళ నేను మంగళవారం పోయినా మొన్న రోడ్డు ఇలా మాట్లాడింది అదే. నేను ఫీల్డ్ మీద తిరుగుతున్నా కాబట్టి ఫీల్డ్ మీద తిరిగినా కాబట్టి మంగళవారం పోయినా మొన్న పోయినాక 50% రోడ్డు ఉన్నది, మిగతా రోడ్డు లేదు. ఇది ఏందమ్మా స్మార్ట్ సిటీ పైసలు అంటే అంటున్నారు వాళ్ళు. అది స్మార్ట్ సిటీ పైసలు కాదు, అది సిడిఎఫ్ ఫండ్. అది సిడిఎఫ్ ఫండ్. అది డైవర్షన్ చేసి అంటున్నారు కదా. ఈ డైవర్షన్ చేసిన గత ప్రభుత్వం మీద అంటే ఇది ఒకటే స్మార్ట్ సిటీ కాకుండా గ్రామ పంచాయతీ నిధులు, కంపా నిధులు వీటన్నిటి కూడా 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు కూడా డైవర్షన్ చేశారు. వాళ్ళ మీద చర్యలకు కేంద్రం ఏమైనా సిఫార్సు చేస్తున్నారు? శివాజీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉన్నది. 2,40,000 ఇళ్ళు శాంక్షన్ చేసిన తెలంగాణ రాష్ట్రానికి. శాంక్షన్ చేసినాక ఏమైంది, శాంక్షన్ చేసిన అమౌంట్ కూడా ఇచ్చేసినాం మనం. ఇచ్చేసినాక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, మేము 2,40,000 మందికి ఇల్లు ఇచ్చేసినామని చెప్పి అన్నారు. అనామతికి ఇచ్చేసిందని చెప్పి అన్నారు. అప్పుడు మేమేం చేసినాం, సార్ 2,40,000 మందికి ఇల్లు ఇవ్వలేరు, ఇదంతా ఫేక్ అని చెప్పి అన్నాం. అప్పుడు కేంద్ర మంత్రి ఏం చేసిండు తోమర్ గారు, ఈ 2,40,000 మందికి మీరు ఇచ్చినట్టు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, ఆ బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వండి అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిషియర్ లిస్ట్ ఇవ్వలే. ఏది గత ప్రభుత్వం ఇవ్వకూడదు. అప్పుడు కేంద్ర మంత్రి ఏం చేసిండు, మీరు వెంటనే మా పైసలు మాకు ఇవ్వాలి. ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మొత్తం వాపస్ ఇవ్వండి, లేకుంటే బెనిఫిషియర్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అన్నాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, లాస్ట్కు ఈ లోపల ఇచ్చుకుగా ఈ లెటర్ల ద్వారా టైం అయిపోయింది, మారింది. సేమ్ ఈ 196 crores కూడా అదే పరిస్థితి. కాబట్టి ఎక్కడైతే డైవర్ట్ అవుతుందో, డైవర్ట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మా దృష్టి మేము రాస్తున్నాం. అవి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళు ఇయ్యరు, ఇచ్చినాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు వివరించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిబద్ధత ఉన్నది, ఒక ఆలోచనతో ఉన్నది. ఈ పైసలు ఈ స్కీమ్కి ఇవ్వాలి, ఈ పైసలు ఈ స్కీమ్కి ఇవ్వాలి, ప్రజలకు లబ్ధి చేకూర్చాలని చెప్పి ఇస్తున్నాం మనం. దాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి పెట్టింది. ఇప్పుడు ఆర్ఓబి చెప్తి, స్మార్ట్ సిటీ చెప్తి, ప్రధానమంత్రి ఇట్లా అనేక నిధులు డైవర్ట్ చేసారు. ఇవాళ అరే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలతోని గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ బిల్స్ లేబర్ వాళ్ళ పైసలు ఇచ్చారు, ఎవరికి ఫీజులు కట్టించారు, వాళ్ళ శాలరీస్ ఇచ్చారు, కరెంటు బిల్లు కట్టారు. కాబట్టి చిత్తశుద్ధి ఉండాలి. రికవరీ ఏముంటుంది, దృష్టికి అసలు ఎట్లా రాస్తాం, ఇంకోసారి నెక్స్ట్ పైసలు ఇయ్యరు. ఎవరు నష్టం, అది ప్రజలకు నష్టం, రాష్ట్రానికి నష్టం. అది